ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. మన రక్షకుడైన యేసు ప్రభు వారు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. మిరాకిల్ టీవీ ఛానల్ ద్వారా ఎవరైతే ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్నారో ప్రభు వారిని బలపరిచి ఆశీర్వదించును గాక. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దైవజనులు అనిల్ బరకాటి గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలని, అనేకులు దీవించబడాలని, అనేకులు ఆత్మయందు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రండి, ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. పరిశుద్ధ వాక్యమును ధ్యానం చేద్దాం. మిరాకిల్ టీవీ ఈ కార్యక్రమంలో మీరు వింటున్నారు కనుక మిరాకిల్ గురించే ఒక సంగతిని మనం ఈరోజు నేర్చుకుందాం. మిరాకిల్ అంటే తెలుగులో అద్భుతము అని మనందరికీ తెలుసు. అద్భుతమును గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం. ఎక్కువ విషయాలు కాదు, కొద్ది సమయమే, ఒక అరగంట మాత్రమే వాక్య పరిచర్య ఉంటుంది కనుక ఆ కొద్ది విషయాలు జాగ్రత్తగా మనం గమనించి నేర్చుకోవాలని నా ఒక ఆశ. రండి ప్రార్థన చేసుకుందాం. మొదట ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని నేను ప్రకటిస్తాను. ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యమును మీరు వినండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, నమ్మకమైన నా తండ్రి, సర్వాధికారి అయిన నా దేవా, సర్వశక్తిమంతుడా, మహోపకారి, మహిమగల దేవా, సర్వాధికారి, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉన్నది లేనట్టును లేనిది ఉన్నట్లును చేయుటకు సమర్థుడవు, శక్తిమంతుడు అయిన మహాపరిశుద్ధుడు అయిన దేవుడవు, నీకు స్తోత్రాలు స్వామి. ఇదిగో ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఈ సాయంకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో, ఈ మిరాకిల్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే వాక్యము వింటూ ఉన్నారో వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ వాక్యము చేత వారి ఆధ్యాత్మిక జీవితమును మీరు కట్టమని ప్రార్థిస్తున్నాను. మీ వాక్యము చేత వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఇది ఛానల్ని నడిపిస్తున్నటువంటి నీ సేవకులను బలపరచండి నాయన. ఆర్థికంగా ఆధ్యాత్మికంగా కూడా బలపరిచి ఇంకా బలముగా రానున్న దినముల్లో వాడబడినట్లు మీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి, కనికరించండి. నీ కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ నీ వాక్యపు వివరంలోనికి వెళ్తుంటుండగా నీ దాసునికి జ్ఞానమునిచ్చి మీరే మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, అద్భుతము అంటే అది ఎప్పుడూ జరిగేది కాదు. అద్భుతం అనేది చాలా రేరుగా అప్పుడప్పుడు జరిగేదానినే అద్భుతం అంటారు. రెగ్యులర్గా జరిగేదానిని అద్భుతమని అనరు. మనకు రోజు నిద్ర వస్తుంది కాబట్టి ఈరోజు నాకు నిద్ర వస్తుంది, ఇది అద్భుతం, మహా అద్భుతం అని మనం అనుకోం. రోజు సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి ఈరోజు సూర్యుడు ఉదయించాడు కాబట్టి ఇది గొప్ప అద్భుతం అనుకోం. మనకు దాహం వేస్తుంది, వెంటనే మనం నీళ్లు తాగుతాం. మనకు దాహం వేయగానే ఎంత అద్భుతం, ఈరోజు నాకు దాహం వేసిందండి, ఈరోజు నాకు దాహం వేసిందండి అని మీరు సంబరపడిపోయి సంతోషపడిపోయి 10 మందికి చెప్పారనుకో, నీకు పిచ్చి వచ్చింది అనుకుంటారు. రే పిచ్చోడ, దాహం అనేది సహజం. అది ప్రతిరోజు ఒక రోజులో 2-3 సార్లైన దాహం అనేది వేస్తుంది. నిద్ర సహజము, దాహము సహజము, ఆకలి సహజము, సూర్యుడు ఉదయించుట సహజము, ఇవన్నీ సహజము. రెగ్యులర్గా జరిగేదానిని అద్భుతమని అనరు. సహజంగా జరిగేదానిని, సహజముగా జరిగేదానిని ఎవరు అద్భుతమని అనరు. కాబట్టి అద్భుతం అంటే మొట్టమొదటిగా మనం గమనించాల్సింది అప్పుడప్పుడు జరిగేది అని. అప్పుడప్పుడు, ఎప్పటి పడితే అప్పుడు అద్భుతాలు జరిగిపోవు. ఇది మనం గమనించాలి. ఎప్పుడు పడితే అప్పుడు అద్భుతాలు జరిగిపోతే అద్భుతాలకు అసలు విలువ ఉండదు. ముందు రోజు అద్భుతాలు జరిగిపోతున్నాయి అనుకోండి మన జీవితాల్లో, మనకి దాని మీద విలువ ఉండదు. ముందు మనకి చాలామంది ప్రార్థనలు చేస్తున్నప్పుడు వారు అనుకుంటారు నా జీవితంలో అద్భుతం జరగాలి అని. నువ్వు అనుకున్నప్పుడల్లా అద్భుతం జరిగిపోదు బాబు. ఎందుకు జరిగిపోదు అంటే అసలు ఎప్పుడూ జరిగేది కాదు అద్భుతం అనేది. అద్భుతం అనేది చాలా రేరుగా అప్పుడప్పుడు
జరిగేది అని అర్థం. రెగ్యులర్గా అద్భుతం జరుగుతుందంటే మనం సందేహించాల్సి ఉంది. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ అద్భుతాలు చేయగలిగిన అవకాశం దుష్టుడికే దేవుడు కలిగించాడు. దేవుడు చేయడు అలాంటి అద్భుతాలు. ఎందుకంటే ప్రకటన గ్రంథములో 13వ అధ్యాయములో మనం చూస్తే 2వ క్రూర మృగమును గూర్చి, అనగా అబద్ధ ప్రవక్తను గూర్చి అక్కడ రాయబడి ఉంది. 2 క్రూర మృగమును గూర్చి అక్కడ రాయబడి ఉన్నది. మొదటి క్రూర మృగము యాంటీ క్రైస్తు, 2వ క్రూర మృగము అబద్ధ క్రీస్తును గూర్చి రాయబడింది. ఆ అబద్ధ క్రీస్తు అనగా ఆ 2వ క్రూర మృగము మనం చదివితే 12వ వచనంలో, అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది, మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియును దానిలో నివసించువారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చునట్లుగా గొప్ప సూచక్రియలను చేయుచున్నది. గొప్ప సూచక్రియలు చేయుచున్నది అంటే ఈ 2వ క్రూరముగా, అంటే అబద్ధ ప్రవక్త సాతాను కుమారుణ్ణి ప్రకటించటానికి, అంచె అబద్ధ క్రీస్తుని ప్రకటించటానికి ఒక అంచె అబద్ధ క్రీస్తు వస్తాడు. అతన్ని ప్రకటించడానికి ఒక అబద్ధ ప్రవక్త వస్తాడు. వాడు ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ అద్భుతాలు చేసేస్తూ ఉంటాడు. కాబట్టి అద్భుతాలు జరిగిపోతున్నాయి కాబట్టి ఇది సత్యము, అద్భుతాలు జరిగిపోతున్నాయి కాబట్టి ఇది వాస్తవము, అద్భుతాలు జరిగిపోతున్నాయి కాబట్టి ఇది గొప్ప పని అని మనం అనుకోవద్దు మొదట. ఎందుకంటే అద్భుతం అనేది అప్పుడప్పుడు జరిగేది, అప్పుడప్పుడు జరిగేదాన్నే అద్భుతం అంటారు. ఎప్పుడు జరిగేదాన్ని అద్భుతం అన్నారు. ఎప్పుడో జరుగుతుందంటే మనం సస్పెక్ట్ చేయాలి అది దేవుని వలన జరుగుతున్నది కాదు అని మనం సస్పెక్ట్ చేయాలి. కాబట్టి అద్భుతాలు అప్పుడప్పుడే జరుగుతాయి, ఎప్పుడు పడితే అప్పుడు జరిగిపో. ఒక చనిపోయిన వ్యక్తిని ఒక వ్యక్తి లేపాడు అనుకోండి, అద్భుతం జరిగి, అలాగని ఊర్లో వాళ్ళందరినీ, చనిపోయిన వాళ్ళందరినీ అతను లేపుతాడా? లేపడు. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు జరిగేది, అప్పుడప్పుడు జరిగేదాన్ని అద్భుతము అని అంటారు. ఇది మొట్టమొదటిగా మనము గమనించాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడల్లా నా జీవితంలో అద్భుతం జరిగిపోవాలనుకోకండి. నీ జీవితంలో దేవుడు సహాయం చేస్తాడు, నీ ప్రతి అవసరత తీరుస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే దేవుడు అప్పుడప్పుడు జరిగిస్తాడు. ఆ జరిగించటానికి ముందు కూడా నీ అవసరాన్ని బట్టి సమయోచితముగా దేవుడు ఆ అద్భుతాన్ని జరిగిస్తాడు. కాబట్టి అద్భుతం అనేది ఎప్పుడు జరిగేది కాదు. ఇది మొదట గమనించాల్సింది. రెండవదిగా మనం గమనించాల్సినటువంటి రెండవది మనం ఏంటంటే, ప్రియులరా, అద్భుతం అనేది జరగటానికి అవకాశం ఉన్నప్పుడు జరిగేదాన్ని అద్భుతం అనరు. బాగా నా మాట వినాలి. అన్ని విధాలుగా సమకూడి జరగటానికి అవకాశం ఉన్నప్పుడు అది జరిగితే ఆహా అద్భుతం జరిగిందని అనకూడదు. ఎందుకంటే అద్భుతం అనేది జరగటానికి అవకాశం లేనప్పుడు జరుగుతుంది, దానిని అద్భుతం అంటారు. అసలు అవకాశమే లేదు ఇప్పుడు జరుగుతుంది అనటానికి, అలాంటి సందర్భాల్లో జరిగేదాన్ని అద్భుతము అని అంటారు. ఉదాహరణకు, నేను ఒక స్థలం కొని చర్చ్ కట్టాలనుకున్నాను. నా దగ్గర బాగా డబ్బులున్నాయి, స్థలం కొనుక్కోవడానికి డబ్బులున్నాయి, కట్టడానికి డబ్బులున్నాయి, అన్ని విధాలుగా ఉన్నప్పుడు నేను ఒక స్థలం చూసుకొని స్థలం కొనుక్కొని చర్చి కట్టేసి అద్భుతం అండి దేవుడు ఈ చర్చిని నాకు కట్టించేశాడు అని అన్నాను అనుకో, అది అద్భుతం కాదు. ఎప్పుడు అద్భుతం అవుతుంది అంటే, అసలు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేనప్పుడు, కొనుక్కోటానికి ల్యాండ్ అవకాశం లేనప్పుడు, ఎవరో వచ్చి అనుకోని రీతిగా నాకు సహాయం చేసి ఆ ల్యాండ్ కొని, అనుకోని రీతిగా అక్కడ చర్చి కట్టడానికి నా దగ్గర డబ్బులు లేకపోయినా సహాయం అప్పటికప్పుడు అందించబడి కట్టాను అనుకోండి, అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కరోనాకు మెడిసిన్ లేదు, కరోనా అనే వైరస్కి. కాబట్టి దీనికి అద్భుతం, ఎవరికైనా వచ్చి వెంటనే తగ్గిపోయింది అనుకోండి, ఏ ట్యాబ్లెట్ లేకుండా, అద్భుతం అనొచ్చు. అదే నార్మల్ ఫీవర్కి వచ్చిన తర్వాత ఒక ట్యాబ్లెట్ వేసుకున్న, పెనడల్ ట్యాబ్లెట్, తగ్గిపోయింది, అద్భుతం, దేవుడు నన్ను జ్వరం నుండి తప్పించేశాడు అని అంటే నవ్వుతారు అందరూ. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు జరిగేదానిని అద్భుతం అనరు, అవకాశం లేనప్పుడు అద్భుతం జరుగుతూ ఉంది. ఇది మీరు గమనించాల్సినటువంటి
ప్రాముఖ్యమైన విషయం. నా జీవితంలో ఒకసారి ఒక గొప్ప అద్భుతం జరిగింది. అదేంటంటే, సింగపూర్లో పరిచర్య చేయాలనిపించింది. పరిచర్య చేద్దాం, చర్చ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకెవరు చర్చ్కు రెంట్కి ఇస్తారు? చర్చ్కు రెంట్ కట్టాలంటేనే $1,000 కావాలి. ఇంకా చర్చ్ బిల్లు చేయాలంటే వందల కోట్లు కావాలి. కనీసం ఒక 50 కోట్లైనా కావాలి మన ఇండియా డబ్బులు. మరి అలాంటప్పుడు ఇక్కడ చర్చ్ ఎవరు నాకు ఫ్రీగా ఇస్తారు? ఎవరు? కానీ మేము ఒక రోడ్డు సైడ్ ప్రార్థన చేసుకుండేవాళ్ళం. రోడ్డు పక్కన ఫుట్పాత్ దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటుండేవాళ్ళం. 30-40 మందికి కూడుకొని ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నప్పుడు అటువైపు నుంచి ఒక చైనీస్ ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మేము ప్రార్థన చేసుకున్న స్థలాన్ని చూసి కొన్ని ఫొటోస్ తీసి కొన్ని పిక్చర్స్ తీసి ఆయన వెళుతున్న చర్చిలో ఒక మెంబర్కి అది ఇచ్చాడంట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు నా నెంబరు అడిగి ఎంక్వైరీ చేసి తెలుసుకొని నాకు ఫోన్ చేసి ఒకరోజు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చిన తర్వాత నాతో మాట్లాడి నాకు ఒకసారి చర్చికి రమ్మని ఇన్విటేషన్ ఇచ్చారు. ఇన్విటేషన్ ఇస్తే మనమేం వెళ్తాం ఆ చర్చికి, అదంతా ఇంగ్లీష్ సర్వీసు, మనం వెళ్ళేదేమో తెలుగు చర్చిలకి, కాబట్టి ఇంక ఇంగ్లీష్ సర్వీస్కి మనమేం వెళ్తాం అనుకున్నాను. కానీ తర్వాత అనిపించింది బాగోదు, అంత పెద్ద సేవకుడు మరి నన్ను పిలిచి చర్చికి రమ్మన్నప్పుడు నేను వెళ్తే బాగుండదు, వెళ్ళకపోతే బాగుండదు అని ఆలోచించుకొని వేకువనే లేచి రెడీ అయిపోయి చర్చికి నేను బయలుదేరి వెళ్ళాను. చర్చికి నేను బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ చర్చ్ సర్వీస్ అయిపోయినప్పుడు ఆ దైవజనులు నన్ను వారి చర్చ్ ఆఫీసులోనికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చారు. కాఫీ తాగిన తర్వాత రా ఒకసారి మా చర్చ్ అంతా చూపెడతానన్నారు. చర్చ్ చైర్స్ దగ్గర నుంచి అక్కడ పుల్పీటు, అక్కడ ఉన్న వాయిద్యాలు వాయించేవి, గిటారు కానీ ఎలక్ట్రికల్ జార్జ్ కానీ అన్నీ కూడా చూపించాడు. ఎయిర్ కాన్ సిస్టమ్ అంతా చూపించాడు, పిఏ సిస్టమ్ అంతా చూపించాడు. అంతా చూపించిన తర్వాత అన్నిటికీ ఓకే అంటున్నాను. ఆఖరిలో తాళాలు తీసి నా చేతికిచ్చి ఈ రోజు నుంచి చర్చ్ నువ్వు వాడుకోవచ్చు మీ తెలుగు సర్వీస్ కొరకు అని చెప్పారు. ఇది అద్భుతం. నేను ప్రార్థన చేయలే, నేను ఆయన అడగలేదు, కానీ ఉంటే బాగుండు అనుకున్నాను. ఆయన అలాంటివి మనకెందుకు జరుగుతాయి అని కూడా నేను అనుకున్నాను. కానీ దేవుడు అనుకోని రీతిగా ఆ కార్యక్రమాన్ని జరిగించినప్పుడు చర్చ్ను ఉచితంగా వితౌట్ రెంట్ నాకు ఫ్రీగా ఇచ్చినప్పుడు ఆదివారం పూట అక్కడ కూడుకొని ఆరాధన చేయటానికి నాకు ఆశ్చర్యం అనిపించింది. నిజంగా దేవుడు అద్భుతం చేశాడు. అద్భుతం అనేది మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఎప్పుడు జరిగేది కాదు. రెండోది అవకాశం ఉండి జరిగేది కాదు. అవకాశం లేనప్పుడు అద్భుతం జరుగుతుంది. అవకాశం ఉండదన్నమాట చేయటానికి. ఇది రెండవది అద్భుతం గురించి. అద్భుతమును గురించి మూడో విషయాన్ని నేను మీకు చెప్తాను, దయతో జ్ఞాపకం చేసుకోండి. అద్భుతం అనేది నువ్వు ఊహించిన రీతిలో ఉండదు, నీ ఊహకు మించి ఉంటుంది అద్భుతం అనేది. ఇది మూడో విషయం. అద్భుతం ఇలా జరిగితే బాగునని నువ్వు అనుకుంటావు, కానీ అలా జరగదు. కానీ కార్యక్రమం అయితే జరిగిపోతుంది. మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, ఒక అద్భుతం జరగాలంటే దేవుడు ఈ విధంగా చేస్తే బాగును, ఈ విధంగా చేస్తే బాగును అని మనం ఆలోచిస్తాం. మనకేంటంటే ఒక టేప్ రికార్డర్ ఉందనుకోండి, టేప్ రికార్డర్ లేదంటే ఒక సీడీ ప్లేయర్ ఉందనుకోండి, అది ఎలా వస్తుంది అన్న దాని మీద మనం దృష్టి పెట్టామనుకోండి, దానికి ఒక మెకానిజం ఉంది, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకుంటాం. మనం దేవుడు అనుకుంటాడు అది మెకానిజం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం కాదు, అసలు నీకు ఉపయోగపడుతుందా లేదా అనేదే చూసుకోమంటాడు. దేవుడు కూడా అద్భుతాలు చేసేటప్పుడు నువ్వు ఊహించినట్లుగా చేయడు, నీ ఊహకు మించి. అసలు అక్కడ ఆ విధంగా అద్భుతం జరుగుతుందని నేను అనుకోలేదండి, కానీ గొప్ప అద్భుతం జరిగిపోయింది అన్నట్లుగా దేవుడు జరిగిస్తాడు. మీరు ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడిపింపబడి కనానుకు ప్రయాణం చేస్తున్న ప్రయాణంలో వారి తొలి దినముల్లోనే, ప్రారంభ దినముల్లోనే ఫరో తన సైన్యమును వేసుకొని ఇశ్రాయేలును పోనివ్వకుండా ఆపటానికి వచ్చాడు. వెనకనేమో శత్రువులు వెంబడిస్తున్నారు. వీళ్ళు ప్రయాణంలో ముందుకు కొనసాగదామంటే ముందున ఎర్ర సముద్రము ఉన్నది. ఎర్ర సముద్రం, ఆ ఎర్ర సముద్రము దాటి వెళ్ళాలంటే కష్టం. సముద్రం దాటి ఎలా వెళ్తాం? ఎవరైనా అప్పటికప్పుడు బ్రిడ్జ్ చేస్తారా? వేయలేరు కదా. సముద్రం దాటి వెళ్ళటానికి అవకాశం లేదు. పోనీ వెనక్కి వెళ్ళిపోదామంటే వెనకనేమో శత్రు సైన్యములాగా ఫరో సైన్యములు వేసుకొని వస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఏం చేయాలో తెలియట్లేదు, ఎలాగా దేవుడు తప్పిస్తాడో తెలియట్లేదు. అక్కడ అద్భుతం జరుగుతుందని కూడా
ఇశ్రాయేల్ ప్రజలు అసలు ఊహించలేదు కాబట్టి మోషే మీద సనుక్కున్నారు. ఈ మధ్యలో మేము చనిపోవటానికి ఐగుప్తు కంటే ఇక్కడ చనిపోవటానికి మోషే మమ్మల్ని తీసుకొచ్చాడని ఒకరినొకరు సనుగుకొనటం మొదలుపెట్టారు. మోషే కూడా కంగారు పడిపోయాడో ఏమో మరి తెలీదు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడట. ఏమని ప్రార్థన చేశాడంటే నిర్గమకాండం 14వ అధ్యాయంలో చూస్తే అతడు ఏమని ప్రార్థించాడో మనకు తెలియదు. కానీ దేవుడు ప్రార్థనకు ఆన్సర్గా ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 15వ వచనంలో, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, నువ్వెందుకు నాకు ప్రార్థన చేస్తున్నావు అని. అసలు ఎప్పుడైనా దేవుడు అలాగంటాడా? ఎప్పుడైనా ప్రార్థన చేస్తే మీకు అన్నాడా ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని అంటాడా? అన్నాడు కదా. మరి మోషేకి ఎందుకు అన్నాడు? ఎందుకు అన్నాడనంటే, నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన దేవుడు. నీకు ఆ సమయంలో అద్భుతం జరగాలి అనుకుంటే, ఆ సమయంలో నీకు సహాయము అందింపబడాలి అనుకుంటే ఎలాగైనా చేస్తాను. ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేసి నన్ను అడగవసరం లేదు. నిన్ను పిలిచిన వాడిని నేను, నమ్మదగిన వాడిని కాబట్టి ఎలాగూ నీవు నాకు ప్రార్థన చేస్తావు మోసే అని దేవుడే ప్రశ్నిస్తూ ఉన్నాడు. అనుకోని రీతిగా, అద్భుత రీతిలో అక్కడ ఏం జరిగిందంటే, దేవుడు నీ దగ్గరున్న కర్రను సముద్రం వైపు చూపించన్నాడు, 2 పాయలుగా చేసి అన్నాడు. కర్ర చూపించాడు, సముద్రం 2 భాగాలు అయిపోవాలనుకున్నాడు, సముద్రం 2గా చీలిపోయింది. ఇశ్రాయేలీలు అందులో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అద్భుతం అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఊహించలేదు, ఊహకు మించి అద్భుతం జరిగిపోయింది. ఊరకే ఉండి నిలుచుండి చూడిడి, అక్కడ యెహోవా చేయు కార్యములను ఊరకే నిలుచుండి చూడిడి అని 14వ వచనంలో 13వ వచనంలో, నిర్గమకాండం 13వ వచనంలో 14-13వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి నీ ఊహకు మించి జరిగేదానిని అద్భుతం అని అంటారు. మీరు ఆలోచించండి, లాజరు చనిపోయాడు. లాజరు రోగిగా ఉన్నప్పుడే యేసు ప్రభువుకి కబురు వచ్చింది, కానీ ప్రభు వెళ్ళలేదు. ప్రభు కావాలనే వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ అద్భుతం చేయాల్సిన సమయం వచ్చింది, అద్భుతం చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి కావాలని వెళ్ళలేదు. ఈలోగా లాజరు చనిపోయి అతన్ని తీసుకెళ్ళి సమాధి చేసేశారు. సమాధి చేసిన 4వ దినమునకు వచ్చాడు ప్రభు. 4వ దినమునకు వస్తే శరీరం కుళ్ళిపోయి కంపు కొడుతున్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వెళ్ళి లాజర్ని మృతుల్లోంచి లేపాడు. అది అద్భుతం అనేది. మనోళ్ళు ఈ మధ్యకాలంలో అద్భుతాలంటే జలుబు చేస్తే ప్రార్థన చేస్తే తగ్గిపోయింది, కడుపు నొప్పి వస్తే ప్రార్థన చేస్తే తగ్గిపోయింది, ఇలాంటి చిన్నవి చెప్తారు. అసలు ఇలాంటి చిన్నవి కాదు మన దేవుడు చేసే చిన్న అద్భుతాలు కాదు. ఊహకు మించి అద్భుతాలు చేస్తాడు. నువ్వు అనుకోవు, నీకు ఆశే లేదు అనుకుంటావు. అలాంటి సందర్భాల్లో ప్రభువు నీ పక్షముగా నిలుచొని నీ పక్షముగా అద్భుతములు చేసే దేవుడు మన దేవుడు. కనుక యేసు ప్రభు అద్భుతాల విషయాల్లో మనకు నేర్పిస్తున్న 3వ పాఠం ఏంటంటే, నీ ఊహకు మించి అద్భుతం జరుగుతుంది. మొట్టమొదటిది, ఎప్పుడు అద్భుతం జరిగేది కాదు, ఎప్పుడు పడితే అప్పుడు అద్భుతం జరగదు. 2, నీవు అద్భుతం జరగటానికి అవకాశం ఉన్నప్పుడు అద్భుతం జరగదు, అవకాశం లేనప్పుడు అద్భుతం జరుగుతుంది. 3, అద్భుతం అనేది నీ ఊహకు మించి అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఈ వాక్యం వింటున్న వారి జీవితంలో నిజముగా నీకు అద్భుతం అవసరమైతే, అక్కడ అద్భుతం పొందుకోవలసిన స్థితిలో నువ్వు ఉంటే, నీవు ఊహించని రీతిలో విశ్వాసం ఉంచితే అద్భుతం నీ జీవితంలో జరిగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊహించని రీతిలో అద్భుతం జరుగుతుంది. నువ్వు అనుకోవు, గొప్ప అద్భుతం జరుగుతుంది. ఊహకు మించి అద్భుతములు నీ జీవితంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది 3వది. 4వ విషయానికి వస్తే, 4వ విషయానికి బైబిల్లోంచి మనం చూస్తే, అద్భుతం జరిగినప్పుడు అది మనకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఆశ్చర్యాన్ని అంటే, ఆశ్చర్యం కలుగజేసే విషయాలు 2 రకాలు. ఒకటి, అనార్థమైన వార్త విన్నప్పుడు, చెడు వార్త విన్నప్పుడు కూడా ఆశ్చర్యపోవచ్చు. ఎవరైనా చనిపోయారనే సంగతి మీరు వార్త విన్నారనుకో, అయ్యో ఎలాగండి, నిన్ననే మాట్లాడాను, చాలా బాగున్నాడు,
ఆరోగ్యంగా ఉన్నాడు, చనిపోయాడా అని ఆశ్చర్యపోవచ్చు. రెండవది, చనిపోతాడు అనుకున్న వ్యక్తి బ్రతికి బట్ట కట్టాడు అనుకోండి, అది చూసి కూడా ఆశ్చర్యపోవచ్చు. అరే చనిపోతాడు అనుకున్నాం కానీ ఎంత బాగైపోయాడురా, ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉందే అని కూడా ఆశ్చర్యపోవచ్చు. కాబట్టి అద్భుతం జరిగేటప్పుడు ఎలా ఉంటుందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్చర్యం. యేసు ప్రభు ఒక ఆశ్చర్యాన్ని చేశాడండి, అద్భుతమైనటువంటి ఆశ్చర్యం. అది అందరూ ఆశ్చర్యపోయేలాంటి గొప్ప అద్భుతం అన్నమాట. అసలు యేసు ప్రభు తన జీవితంలో చేసినటువంటి అద్భుతాలన్నింటిలో అదే నెంబర్ 1, అదే బెస్ట్ మిరాకిల్ అన్నమాట. అంత అద్భుతమును అసలు ఎప్పుడు ఎక్కడ చేయలేదు, ఇంకా చేయబోడు కూడా. అదే ఫైనల్, అదే ఫస్ట్ అద్భుతము, అంత గొప్ప అద్భుతము. దానికి మించిన అద్భుతం ఇంకోటి లేదు. దాని తర్వాత అట్లాంటి అద్భుతం చేయవలసిన అవసరం కూడా లేదు. అట్లాంటి ఒక అద్భుతాన్ని యేసు ప్రభు వారు చేశారు. ఏంటి అద్భుతం అనంటే మీరు బైబిల్లో నుంచి చూడండి దయచేసి. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనం. 21వ అధ్యాయము 42వ వచనం. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూను చదువలేదా అంటున్నా. ఇల్లు కట్టువారు రాయి మూలకు తలరాయి ఆయనంట, ఇది మన ప్రభు వలనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. కన్నులకు ఆశ్చర్యం అంట. ఇంతకీ ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇదే మాట బైబిల్లో 118వ కీర్తన 22, 23 వచనాల్లో ఉన్నది. యెషయా గ్రంథం 28, 16వ వచనంలో ఉన్నది. అలాగే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 11వ వచనంలో కూడా రాయబడి ఉంది. ఇక్కడ మూలకు తలరాయి అంటే ఆ రాయి ఎవరంటే మన ప్రభువు అయిన యేసు. ఆ యేసు ప్రభువుని తృణీకరించారు, కానీ ఆయన వలనే ఇశ్రాయేలుకు రక్షణ కలుగుతుంది. ఆయన వలనే సమస్త మానవాళికి రక్షణ కలుగుతుంది. ఎవరైతే మనకు అవసరం లేదనుకున్నారో వారిని బట్టి రక్షణ కలుగుట ఇది ఆశ్చర్యం. అంటే యేసు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న రక్షణ కొరకి ఆయన సిలువలో మరణించడం చూశారు, అది గొప్ప అద్భుతం. అసలు మనలను రక్షించటానికి ఆయన ఈ భూమి మీద పుట్టడం ఒక అద్భుతం, ఆయన సిలువలో మరణించటం గొప్ప అద్భుతం, మృతుల్లోంచి లేవటం మహా అద్భుతం. ఈ మూడు కలిపితే మన కన్నులకు ఆశ్చర్యమును కలిగించే అద్భుతం. ఈ అద్భుతం ఈ విశ్వమంతటిలో, విశ్వచరిత్ర అంతటిలో ఒకే ఒకసారి జరిగింది, ఇక మీద జరగవలసిన అవసరం లేదు. దీనికి మించిన అద్భుతం ఇంకోటి అసలు ప్రపంచంలోనే లేనే లేదు. అంత గొప్ప అద్భుతం. ఒకసారి పరిసయ్యులు శాస్త్రులు ఆయన దగ్గరకు వచ్చి, మాకు సూచక్రియ చూపించేయా అని అడిగారంట. అడిగితే యేసు ప్రభు అన్నాడు, మీకు ఏ సూచక్రియ చూపించబడదు, అద్భుతం చేయబడదు, చేయటానికి అవకాశం లేదు, నేను చేయను. మీకు ఒకే ఒక అద్భుతమును, ఒకే ఒక సూచక్రియను మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేంటంటే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో దేవుడు రాయించాడు. ఆ మాటలు నేను చదువుతాను 38 నుంచి. అప్పుడు శాస్త్రుల్లోను పరిసయ్యుల్లోను కొందరు, బోధకుడా నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక్రియలను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. ఇది ఆయనకి చెప్పినటువంటి అద్భుతం. మీరు అద్భుతం అడుగుతున్నారు, సూచక్రియ అడుగుతున్నారు కదా. ఈ సూచక్రియ మీకు జరగాలి అని అంటే మీకు ఏమి జరగదు. మీకు జరగాల్సింది ఒకటే, ఏంటంటే యోనా తిమింగలం కడుపులో 3 రాత్రులు పగలు ఎలాగున్నాడో మనుష్య కుమారుడు భూగర్భం ముందు అలా ఉంటాడు. అదే మీకు కావలసినటువంటి సూచక్రియ. ఆ సూచక్రియ మీకు జరుగుతుంది అని అన్నాడు. దానిని బట్టి మనకి రక్షణ కలిగింది. ఆయన మరణించి తిరిగి లేచుటను బట్టి, ఆయన మరణించటానికి ఈ లోకంలో పుట్టాడు. అసలు ఎందుకు యేసు ప్రభు శిలువ మరణం అద్భుతం అని అంటున్నానంటే, మీకు విషయాన్ని నేను చెప్తాను, మీరు గమనించండి. యేసు ప్రభు నీటి మీద నడిచాడు, అది అద్భుతం అనుకుంటాం మనం.
నేనంటాను, యేసుప్రభు నీటి మీద నడవటం పెద్ద అద్భుతం కాదు. ఆయన దేవుడండి. నీటి మీద నడకపోతే గాలిలో కూడా నడవగలరు ఆయన. అది ఇంక అద్భుతం ఎలాగవుతుంది? అదే రక్షకుడైన ప్రభు నీటిలో మునిగిపోతున్నాడు అనుకో, అది అద్భుతం. అరే, సృష్టికర్త ఎండు నీటిలో మునిగిపోవడం ఏంటి అని ఆశ్చర్యపోవాలి. కాబట్టి నీటి మీద నడిచేది పెద్ద అద్భుతం కాదు. ఆయన కృంటోడిని బాగు చేశాడు, అది పెద్ద అద్భుతం కాదు. గుడ్డోడికి చూపునిచ్చాడు, అద్భుతం కాదు. చనిపోయిన వాడిని బ్రతికించాడు, అద్భుతం కాదు. అసలు అది పెద్ద అద్భుతం కాదు. కానీ నీ కొరకు నా కొరకు సిలువలో మరణించాడు చూసా, ఇది అసలైన అద్భుతం. ఇది గొప్ప అద్భుతం, మహా అద్భుతం. అసలు ఎవరి కొరకు మరణించాడని దాని గురించి, అద్భుతం గురించి ధ్యానం చేస్తే పాపుల కొరకు మరణించాడు. ఒక పరిశుద్ధుడి కొరకు కూడా కాదు, ఒక గొప్పవాడి కొరకు కూడా కాదు, ఒక ధనవంతుడి కొరకు కూడా కాదు. పాపుల కొరకు ఆయన మరణించాడంటే ఇది ఎంత అద్భుతం అండి. అసలు గొప్ప అద్భుతం అది. ఈ విశ్వంలో ఒకే ఒకసారి జరిగింది, ఇంకెన్నడూ జరగదు. ఈ విశ్వమంతా చెప్పుకోగలిగిన గొప్ప అద్భుతం ఒకటి ఉన్నది. అది ఏంటంటే యేసు సిలువలో మరణించడం. దేవుడు అనేవాడు మరణిస్తాడా? మరణించడు. మరణించడానికి అవకాశం లేదు. కాబట్టే ఆయన మానవుడిగా వచ్చాడు. దేవుడిగా వస్తే మరణించలేడు. కాబట్టి ఆయన జన్మము అద్భుతము, ఆయన శిలువ మరణము అద్భుతం, మృతుల్లోంచి లేపబడటం అద్భుతం. ఈ మూడిటి ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. ఇది ఇంకా గొప్ప అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఇంకా గొప్ప అద్భుతం. పాపులను రక్షించటం అనేది ఇంకొక మహా అద్భుతం. ఎంత గొప్ప విషయం అండి. ప్రభు మనలను రక్షించాడు అనంటే ఎంత గొప్ప విషయమో మీరు ఇక్కడ ఆలోచించవచ్చు. కాబట్టి పాపులను రక్షించేది ఒక గొప్ప అద్భుతం. పాపుల కొరకు యేసు ప్రభు సిలువలో మరణించేది మరొక గొప్ప అద్భుతం. మీరు ఆలోచించండి. ఇప్పుడు అద్భుతం అనేది ఎప్పుడూ జరగదు. రెండవది, అద్భుతము జరగటానికి అవకాశం ఉన్నప్పుడు జరగదు. మూడవది, అద్భుతము ఊహకు మించి జరుగుతుంది. నాలుగవది, అద్భుతము అంటే ఆశ్చర్యము కలిగించేది. యేసు ప్రభు ఒక శిలువ మరణం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే దేవుడై ఉండి మరణించటానికి అవకాశం లేని స్థితిలో మహిమలో ఉండి చనిపోవటానికే మహిమను విడిచి ఈ లోకంలో జన్మించి సిలువలో మరణించి తిరిగి లేచాడు. కాబట్టి అది గొప్ప అద్భుతం. ఇది నిజంగా మన కన్నులకు ఆశ్చర్యం. ఎందుకొరకు చనిపోయాడంటే, నాలుగో అద్భుతంగా మనం ఏం చెప్పుకున్నామంటే పాపులను రక్షించుట కొరకు చనిపోయాడు. ఇది ఇంకా గొప్ప అద్భుతం. మీరు ఆలోచించండి. యేసు ప్రభు అంట చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడంటే అద్భుతంగా చెప్పుకుంటున్నాం. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి చెబుతున్నాడు, నా భార్య చనిపోవలసిందండి, యాక్సిడెంట్ అయింది, కానీ ప్రార్థన చేసాము, అద్భుత రీతిలో బతికేసిందని. ఆ అద్భుతాన్ని ఎన్నిసార్లు చెబుతాడు. మరొక వ్యక్తి, నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నాను, కట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అద్భుతం జరిగింది, దేవుడు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేశాడు అని చెప్పాడు. ఇవన్నీ అద్భుతాలే. వీటన్నిటికి మించిన గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? పాపి రక్షింపబడుట గొప్ప అద్భుతం. నీ రోగము నుంచి విడుదల పొందేదానికంటే, ఈ లోకంలో ఆశీర్వదించబడేదానికంటే, పరలోకానికి యోగ్యునిగా నిన్ను చేయగలిగిన ఆయన రక్షణను నువ్వు పొందుకోవటం నీ జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం. అది మహా అద్భుతం. కాబట్టి ఈ అద్భుతాన్ని కూడా దేవుడు మన జీవితంలో జరిగించాడు. ఇది ఐదవది. ఆరో అద్భుతం చెబుతా. ఆరో అద్భుతం చెప్పకముందు మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అద్భుతం అనేది ఎప్పుడు జరగదు. అద్భుతం అనేది అవకాశం ఉండేటప్పుడు జరగదు. అద్భుతము ఊహకు మించి జరుగుతుంది. అద్భుతము మన కన్నులకు ఆశ్చర్యము కలుగజేస్తుంది. అద్భుతం అనేది పాపి రక్షించబడుట అనేది గొప్ప అద్భుతం. 5 విషయాలు. ఆరో విషయం, యేసు అంటేనే అద్భుతం. యేసు అంటేనే గొప్ప అద్భుతం. ఎందుకంటే యేసు ప్రభు అసలు ఎవరు అన్నది మనం ఆలోచిస్తే, ఆయన మనుషుల్లో మనుషుడుగా కనబడ్డాడు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఈ మనుషుడు అని అతని గురించి రాయబడింది. లోకాసు వార్తలో మనుష్య కుమారుడు అని ఆయన గురించి రాయబడి ఉంది. అలాగే బైబిల్ గ్రంథంలో దూతల మధ్యలో దూతలా కనబడతాడు యేసు ప్రభు. అందుకే ఆయనకు అప్పుడప్పుడు యెహోవా దూత అని పేరు కూడా బైబిల్లో కనబడుతుంది. అలాగే ఆయన నక్షత్రాల్లో ఒక నక్షత్రంగా కనబడతాడు. బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఆయన గురించి రాయబడింది. వేకువ చుక్క అని ఆయన గురించి రాయబడి ఉంది. ఆయన ఒక నక్షత్రముగా మనకు ప్రత్యక్షమవుతున్నాడు. ఇంకా ఆయన గురించి మనం ఆలోచిస్తే, రాజులకు రాజుగా కనబడుతున్నాడు, ప్రభువులకు ప్రభువుగా కనబడుతున్నాడు, కాపరులకు ప్రధాన కాపరిగా కనబడుతున్నాడు,
చివరిగా చెప్పుకుంటే దేవుళ్ళు అనబడుతున్న వారందరికీ దేవుడుగా కనబడుతున్నాడు. ఒకే వ్యక్తి దేవుడు కాగలుగుతున్నాడు, ఒకే వ్యక్తి ప్రవక్తలకు ప్రవక్త కాగలుగుతున్నాడు, ఒకే వ్యక్తి కాపరులకు కాపరి కాగలుగుతున్నాడు, రాజులకు రాజు కాగలుగుతున్నాడు, ప్రభువులకు ప్రభువు కాగలుగుతున్నాడు. అంటే ఇన్ని క్వాలిటీస్ అన్నీ కలిపి ఒక వ్యక్తిలో కనబడటం, ఆ వ్యక్తి యేసు అవటం గొప్ప అద్భుతం, మహా అద్భుతం. యేసుని నీవు కలిగి ఉన్నావు అంటే నీ జీవితమే అసలు అద్భుతమయం అన్నమాట. ఎంత గొప్ప అద్భుతాలు మనం కలిగి ఉన్నాం అసలు ఈ రాత్రికాల సమయంలో. మీరు ఆలోచించండి. అద్భుతము అంటే నీ జీవితంలోని అనుకోకుండా ఓ 10 లక్షల రూపాయలు వచ్చి పడిపోవడం అద్భుతం అనుకోకు. ఈరోజు 10 లక్షల రూపాయలు నీ దగ్గరికి అద్భుత రీతిలో ఎవరైనా సహాయం అందించినా రేపు 20 లక్షల రూపాయలు అనుకోకుండా పోవచ్చు. కానీ దేవుడు అనుగ్రహించు రక్షణ ఎంత గొప్ప అద్భుతం, ఎంత మహిమ కలిగిన అద్భుతం అది. మీరు ఆలోచించండి. కాబట్టి అద్భుతములు గురించి మనం ఆలోచిస్తే నీ జీవితంలో రక్షణ కార్యం ఒక సందర్భంలో జరిగింది, అది మరలా జరగవలసిన అవసరం లేదు, అది అప్పుడప్పుడే జరిగేది. అలాంటి అద్భుతం జరిగించాడు దేవుడు. నీ జీవితంలో సేవ చేయాలనుకుంటున్నావా? నీ సేవలో ఎప్పుడో ఒక రోజు ఒక అద్భుతమైన మెట్టుని నిన్ను ఎక్కిస్తాడు. అక్కడి నుంచి ఇంకలా ఆశీర్వదించడం దేవుడు మొదలు పెడతాడు. ఎక్కడో ఒక చోట దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆయన అంగీకరించిన వారి జీవితంలో అద్భుతాలు జరగకుండా ఉండవు, ఖచ్చితంగా జరుగుతాయి, రేరుగా జరుగుతాయి, ఊహించని రీతిలో జరుగుతాయి, అవకాశం లేదనుకున్నప్పుడు జరుగుతాయి. ఆయన మహిమలోనికి చేర్చే విధంగా అద్భుతాలు జరుగుతాయి. కనుక ఈ మెరాకల్ టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారందరూ కూడా ఈ దినమందు ఇంకా అద్భుత రీతులకు మీరు ఆశీర్వదించబడాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. కానీ రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకు ఏకీభవించండి. ప్రార్థనలో ఉండి ఎవరైతే ఎదురు చూస్తున్నారో, నీ జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలని అనుకుంటే అది ప్రభువు చిత్తం అయితే కనుక అది జరగటానికి అవకాశం ఇప్పుడు నీకు లేకపోయినా దేవుడు జరిగించేవాడు కనుక, జరిగేదానికి నువ్వు ఏ విధంగా ఊహించుకుంటున్నావు, నీ ఊహకు మించినట్టుగా జరిగించే దేవుడు కనుక, ఎప్పుడు నీ జీవితంలో అద్భుతం జరగాలని నువ్వు కోరుకోకపోయినా ఈ సందర్భంలో నీకు అద్భుతం అవసరం అనుకుంటే కనుక దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థనకి ఏకీభవించండి. పరిశుద్ధుడు ఆయన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహోన్నతుడగు దేవ, మహాపరిశుద్ధుడు దేవ, సర్వాధికారి అయిన దేవ, జీవాధిపతివైన దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్భుతములను ఆశ్చర్య కార్యములను జరిగించు దేవుడు అని నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా నీకు వందనాలు. మీరు లోకములు జన్మించుటయే అద్భుతము, సిలువలో మరణించుటయే గొప్ప అద్భుతం, తిరిగి లేచుట మరొక అద్భుతము, మమ్ములను మీ రాజ్యము చేర్చుట కొరకు పాపులైన మమ్ములను ప్రేమించుట గొప్ప అద్భుతము. నాయన నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మీరే గొప్ప అద్భుతమైనటువంటి దేవుడు నాయన, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అనుదినమును మా ప్రతి అవసరమును తీరుస్తున్నావు. తినడానికి తిండిని, ఇగో నాయన కట్టుకోవటానికి బట్టను, ఉండటానికి ఇల్లును, అన్ని సమకూరి జరుగుతున్న ఇవన్నీ అద్భుతాలు కాదు నాయన, నిత్యం మాకు అవసరమని దేవా మీరు జరిగిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కానీ మా జీవితాల్లో ఎక్కడో ఒక దగ్గర అద్భుతం కొరకు ఎదురు చూస్తాం ప్రభువా, అక్కడ అద్భుతం జరగాలని ఎదురు చూస్తాం. అలాంటి స్థితిలో ఈ సమయంలో ఎవరైతే ఉన్నారో, ఈ టైంలో ఎవరైతే ఈ మాట వింటూ ఉన్నారో, ప్రార్థనకు ఏకీభవిస్తున్నారో, వాళ్ళ జీవితంలో ఎట్లాంటి అద్భుతమైన, అది అప్పుల సమస్య అయినా, అది అనారోగ్య సమస్య అయినా, మరి ఏ విధమైన సమస్య అయినా సరే దేవా మీరు అద్భుతము యేసు నామములో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప రీతిలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ లైవ్ని వీక్షిస్తున్నటువంటి వారి జీవితంలో, ఈ వర్తమానం వింటున్న వారి జీవితంలో ఏ అద్భుతం కొరకైతే ఎదురు చూస్తున్నారో, పరిశుద్ధుడైన తండ్రి అద్భుతం జరగటానికి అవకాశం లేదు, కానీ మీరు జరిగించండి, గొప్ప కార్యము చేయండి, మహిమగల కార్యమును చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, సిలువ రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము సార్వత్రిక సంఘమునకును ఈ సంఘమునకును
తోడుండి, ఈ మెరాకిల్ టీవీ ఛానల్కు తోడుండి, దీన్ని నడిపిస్తున్న యాజమాన్యమునకు తోడుండి, ఈ ప్రార్థనకు ఏకీపిస్తున్న వారి జీవితంలో అద్భుతం జరిగించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మెరాకిల్ టీవీ వీక్షిస్తున్న వారు అద్భుత రీతిలో రానున్న దినాల్లో ఈ వర్తమానాలు వింటున్నవారు అద్భుతంగా ఆశీర్వదించబడును గాక. అద్భుత రీతిలో ఈ ఛానల్ ప్రపంచమంతా కూడా విస్తరించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.